పుష్ప సినిమాలో రప్పా రప్పా డైలాగ్ మన రాజకీయ నాయకులకు తెగ నచ్చేసింది. అదేదో తగ్గేదేలే అనేటువంటి డైలాగ్ అయితే ఒకంత పర్వాలేదనుకున్నాం. కానీ ఈ రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు రాజకీయ నాయకుల నాలికలపై తెగ తిరుగుతోంది. ఇలా రప్పారప్ప అంటే కత్తులతో నరికివేయడమా, కేవలం నోటి దురుసు తీర్చుకోవడం అనేటువంటి చర్చ ఏపీలో నడుస్తోంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగులు నిజ జీవితంలో పనిచేయవని హెచ్చరించారు. అయినా సరే నేతల నోళ్లు మూతపడ్డం లేదు. పైగా ఈ జాడ్యం ఇప్పుడు తెలంగాణకు పాకింది. తెలంగాణలో రప్పా రప్పా రాజకీయం ఫ్లెక్సీ వెలిసింది. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రప్పా రప్పా ఫ్లెక్సీల ఫీవర్ తెలంగాణకు పాకింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన వేళ రప్పా రప్పా ప్లకార్డులు వెలిశాయి. కేసీఆర్ 3.0 లోడింగ్, 2028లో రప్పా రప్పా, కాంగ్రెస్ నాయకులకి మిత్తి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కూడా కేటీఆర్ చిత్రపటంతో కూడినటువంటి ప్లకార్డులను బీఆర్ఎస్ అభిమానులు ప్రదర్శించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే బీఆర్ఎస్ నేతలు కూడా ఇలా అతి చేయడం ఏంటని జనం చర్చించుకుంటున్నారు.